నమస్తే. రేవంత్ సంచలన వ్యాఖ్యలు, కొండగట్టులో పవన్, మావోలకు మరో షాక్, టీవీకే పొత్తు సంకేతాలు, వెనుజువేలాపై అమెరికా అటాక్, ఆగని అల్లర్లు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తే నాలుక కోస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడుతూ తోలు తీస్తామంటే ఊరుకోబోమని, అలా అన్న వాళ్ల నాలుక కోస్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివ్వబోనని చెప్పారు. తెలంగాణలో కీలకమైన నీటి వాటాల అంశంపై చర్చ పెడితే బీఆర్ఎస్ సమావేశాలను బహిష్కరించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. దీనివల్ల చట్టసభలను చిన్నచూపు చూస్తున్నట్లు మరోసారి బయటపడిందన్నారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి కారణాలేమీ లేవని విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ఏమైనా సూచనలు ఇస్తారనుకుంటే పారిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటికైనా సభకు రావాలని కోరారు. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, అందుకే కేసీఆర్ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చలు చేపట్టామన్నారు. గతంలో బీఆర్ఎస్ అవమానించిన కాంగ్రెస్ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారని చెప్పారు. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై కేవలం 30% నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్ సమర్పించారని తెలిపారు. కాళేశ్వరంపై మోజు చూపి పాలమూరును నిర్లక్ష్యం చేశారన్నారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్స్ ను మార్చడంతో తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. కేవలం ఒక్క మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశారని విమర్శించారు. కేసీఆర్ మోటార్ ఆన్ చేసిన మరుసటి రోజే మళ్లీ ఆఫ్ చేశారని చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందన్న మంత్రి ఉత్తమ్ ఆయకట్టు కాల్వల ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డీపీఆర్ రూపొందించారన్నారు. నీటి వివాదాలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం అసెంబ్లీ 2 కీలక తీర్మానాలు చేసింది. పాలమూరుకు అనుమతులు ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరోవైపు ఏపీ చేపట్టే పోలవరం, బనకచర్ల, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వొద్దంటూ తీర్మానం చేసింది. వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ చులకనగా తీసుకుంటోందని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. కృష్ణా నదీ జలాల వాటాలపై చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయించలేరా అని క్వశ్చన్ చేశారు. తెలంగాణ హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్ చేశారు. సభకు రాని వ్యక్తి ఎజెండాను డిసైడ్ చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీకి వచ్చి ఇరిగేషన్ అంశంపై మాట్లాడతారని కేసీఆర్ చెప్పారని, తీరా చర్చ సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో లేరని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అక్బరుద్దీన్, భవిష్యత్ రాజకీయాలను వారే నిర్ణయిస్తారన్నారు. బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సవాల్ విసిరిన నేతలు ఇప్పుడు చర్చలో పాల్గొనకుండా పారిపోయారని సట్టాలు వేశారు. కృష్ణా, గోదావరిలో జరిగిన తప్పులపై చర్చ అనగానే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. తప్పు చేశారు కాబట్టే సభకు హాజరు కాలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గతంలో తాము అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని మంత్రి ఉత్తమ్ చెప్పారన్నారు. ఇప్పుడు మంత్రి హోదాలో పీపీటీ ఇవ్వడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడిన నేతలు అధికారంలోకి రాగానే తిలోదకాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు సంబంధించిన బిల్లులను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. దీనివల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేస్తున్నామని చెప్పారు. గతంలో పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్లకే ఇళ్లు ఇచ్చారని విమర్శించిన పొంగులేటి తాము ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ నిధులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కవి అందశ్రీ కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. ఇందులో భాగంగా అందశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావును బాడీ షేమింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుంటే భజన చేయాలంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో స్పీకర్ తీరు బాధాకరమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని తెలిపారు.
ఎప్పుడూ తమ గొంతు నొక్కలేదని చెప్పారు. స్పీకర్ పక్షపాత వైఖరితో ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. సీఎంకి ఎలాంటి హక్కులు ఉంటాయో సభ్యులందరికీ అంతే వర్తిస్తాయన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ ను విభజించినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ను ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా 17న ధర్నా చేస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కవిత ప్రజలు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగ్గా లేదన్నారు. ప్రధాని మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కూనంనేని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమన్న కిషన్ రెడ్డి ప్రధానిపై వ్యక్తిగత దూషణలు, అర్థం లేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్పీకర్ దీనిపై జోక్యం చేసుకుని ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలన్నారు. కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. అంజన్నే తనను కాపాడారని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. అటు కొండగట్టులో ధర్మశాల, దీక్ష విరమణ మండపం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. 35 కోట్ల 19 లక్షల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపం నిర్మిస్తున్నారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి శ్రమిష్టితో కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. కొండగట్టు పర్యటనలో తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు కారు పైకెక్కి అభివాదం చేస్తుండగా విద్యుత్ వైర్లు అడ్డుగా వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పవన్ సకాలంలో తప్పించుకున్నారు. కారుపైనే పడుకుని వైర్లు తాకకుండా జాగ్రత్త పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు ఆదిలాబాద్ రైతులు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. చనాక కొరట ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. భూములకు పరిహారం చెల్లించాలన్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సోయా పంటను కొనుగోలు చేయాలంటూ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని స్థానిక రైతులు, బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో డ్రైవర్లు బషీర్బాగ్ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో జీవనోపాధి కోల్పోయామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆటో డ్రైవర్ల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. పెట్టుబడుల్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభాన్ని ఇచ్చాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్న చంద్రబాబు రంగాల వారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఆదివారంతో ముగియనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేటలో ఇటీవల మరణించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పినమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సోమవారం గుంటూరు వెళ్లనున్న చంద్రబాబు తెలుగు మహాసభలకు హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 10న పిఠాపురంకు వెళ్లనున్నారు. 10, 11 తేదీలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సాంప్రదాయ జానపద రూపాలు, శాస్త్రీయ కళా ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు, పతంగుల పండుగ, మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహించనున్నారు. 2 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో పర్యటించిన నారాయణ సీట్ క్యాపిటల్ ప్రాంతంలో ప్రభుత్వ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆల్ ఇండియా సర్వీసెస్, జడ్జిలు, మంత్రుల నివాస భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించిన నారాయణ మార్చి నాటికి అన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 83,032 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు కొనసాగుతున్నాయి. టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ 3 కోట్ల విరాళం అందజేశారు. సంబంధిత డీడీని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు ఇచ్చారు. విరాళం అందించడంపై దాతను ఈవో సింఘాల్ అభినందించారు.
గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు కొనసాగుతున్న మహాసభలకు ప్రముఖులు తరలివస్తున్నారు. మొత్తం 5 ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలతో ఉత్సాహం నింపుతున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత పిఎల్జీఏ చీఫ్ బర్సదేవ అలియాస్ సుక్కతో పాటు మరో కీలక నేత కంకణాల రాజిరెడ్డి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 18 మంది మావోయిస్టు సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా ఉన్న దేవ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. అటు మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను దేవానే చూసేవాడని డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. హిడ్మా, బర్సేదేవా ఒకే గ్రామానికి చెందిన నేతలుగా గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 48 వెపన్స్ తో పాటు పెరేడు సామాగ్రిని సీజ్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పుల మోత మోగేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ ఈగిల్ టీం కు పట్టుబట్టాడు. సుధీర్ రెడ్డిని అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. టెస్ట్ లో అతనికి పాజిటివ్ వచ్చిందని ఈగిల్ టీం తెలిపింది. అయితే ఇంట్లో గంజాయి లభించలేదని తెలిపారు. సుధీర్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పారు. అనకాపల్లి తమ భూములను లాక్కుంటున్నారని గిరిజనులు ఆరోపించారు. తమ భూములు తీసుకోవద్దంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఎకరం 37 గుంటల కోల్పోయిన సిద్ధబోయిన లక్ష్మి హైకోర్టుకు వెళ్లగా పట్టా భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో మరికొందరు హైకోర్టు మెట్లెక్కడానికి సిద్ధమవుతున్నారు. న్యూజిలాండ్ మ్యాంగో బే పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాట ఆడవారిపై చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. విచారణకు క్లబ్ నిర్వాహకులు సహకరించాలని సూచించింది. ఏపీ వ్యాప్తంగా నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారం సంచలనం రేపింది. తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట కార్యకలాపాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సిర్కాపూర్ గురుకుల హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ ఆడియో సంచలనం రేపుతోంది. విద్యార్థులను భోజనంలో విషం పెట్టి చంపేస్తారంటూ వార్డెన్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్లో వసతులు, వార్డెన్ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చేయగా కోపం పెంచుకున్న వార్డెన్ కిషన్ నాయక్ భోజనంలో విషం కలిపి చంపేస్తారంటూ బెదిరించాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఆక్రమణలను పోలీసులు తొలగించారు. విజయవాడ జాతీయ రహదారి పక్కన ఆక్రమించిన షాపులను తీసేశారు. ఆర్ఎండ్బి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. సంక్రాంతి పండుగ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. హైదరాబాద్ సేలింగంపల్లి నియోజకవర్గంలో చందనగర్లో అపర్ణ హిల్ పార్క్, సిలికాన్ గార్డెనియా నివాసితులు రోడ్డెక్కారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ బైండ్ ఓవర్ కేసులు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు. మరో 30 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనంతపురంలో గంజాయి విక్రయ వ్యక్తి హల్చల్ చేశాడు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఎక్కి హంగామా సృష్టించాడు. గోపురంపై విద్యుత్ దీపాలు ధ్వంసం చేశాడు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని అనుమానిస్తున్నారు. బాపట్ల బుద్ధుడి అవశేషాలకు సంబంధించిన ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభించారు. 19వ శతాబ్దం చివరిలో తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని ఎముకలు, ఇసుకరాయి పెట్టే ఆభరణాలు, రత్నాలను ప్రదర్శనకు ఉంచారు. ఢిల్లీలోని రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్ లో 2 నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆదివారం నుంచి ప్రజలకు అనుమతిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. అండమాన్లో హోంశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ మీటింగ్ సందర్భంగా అంతర్గత భద్రతపై సమీక్ష చేశారు. దేశంలో ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా భద్రతను మరింత గట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. పని విషయంలో తనకు అందరూ సమానమేనని తెలిపారు. గతంలో ఒకసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు అడ్డుగా ఉన్న తన సొంత మామ ఇంటినే తొలగించినట్లు చెప్పారు. అనంతరం ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందించే పరిహారం మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. వందే భారత స్లీపర్ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. దీన్ని అదనపు హంగులతో రూపొందించామన్నారు. కోల్కతా, గౌహతి మధ్య నడుస్తోందని, త్వరలోనే మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. బ్రెయిలీని ప్రతి చోట ఉపయోగించామని, సీటు నంబర్లలోనూ పెట్టామని చెప్పారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బచావో సంగ్రామ్ను ప్రారంభిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, గ్రామీణ పేదల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. జనవరి 8 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్ చేశారు. గాంధీపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటుందని, కేంద్రం మరోసారి గాంధీని చంపేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో గాంధీని గాడ్సే చంపితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరోసారి హతమార్చిందన్నారు. వీబీజీ రామ్జీ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ టార్గెట్ గా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. మమతా బెనర్జీ సర్కార్ 100 కోట్ల స్కామ్ కు పాల్పడిందని విమర్శించారు. మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో 100 కోట్లు టీఎంసీ నేతలు కాజేశారని చెప్పారు. కోల్కతా హైకోర్టుకు కాగ్ సమర్పించిన 700 పేజీల నివేదిక ఆధారంగా బీజేపీ ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. పోలింగ్ కు ముందే బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి పలు స్థానాలు విజయం సాధించింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా పలువురు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో బీజేపీ 44, శివసేన 22, ఎన్సీపీ 2 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మహారాష్ట్ర కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో అవినీతి జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ అవినీతి చేసిందని ఆరోపిస్తూ కూటమిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అజిత్ పవార్ తన పార్టీని శరద్ పవార్ ఎన్సీపీలో విలీనం చేయాలన్నారు. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో టీవీకే పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. టీవీకే కాంగ్రెస్ సహజ భాగస్వామ్యులని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గిరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 పార్టీలు లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాయని, మతతత్వానికి వ్యతిరేకమని తెలిపారు. తమ అధినేత విజయ్, రాహుల్ గాంధీ మంచి మిత్రులన్నారు. బెంగళూరులో చేపట్టిన ఇళ్ల కూల్చివేతల డ్రైవ్ ను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సమర్థించారు. ప్రభుత్వ భూముల్లోనే వారు ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. చట్టపరమైన విధానాలకు లోబడే జరుగుతోందని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను హామీ ఇచ్చారని తెలిపారు. ఇళ్ల కూల్చివేతల డ్రైవ్ పై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ శశి థరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కర్ణాటకలో కలుషిత నీరు ఘటనతో ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఉండే ప్రజలకు ట్యాంకర్లలో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మరుగుదొడ్డి దగ్గర మంచినీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాలలో సీనియర్ల ర్యాగింగ్, ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా విద్యార్థిని మృతి చెందడంపై దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆదేశించింది. ఇందుకు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2,92,555 మంది భక్తులు శబరిమల దర్శనం చేసుకున్నారు. ఎటు చూసిన భక్త జనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం ఉండటంతో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మాఘమేళా పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఒక్కరోజే 24 లక్షల మందికి పైగా వచ్చారని, గంగానదిలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. అయోధ్యలో 5,50,000 మంది, మధురలో 2,50,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హర్యానా, చండీగఢ్, పంజాబ్ కు రెడ్ వార్నింగ్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాదిలో చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. మరోవైపు ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రవాణా వ్యవస్థపై ఫాగ్ ఎఫెక్ట్ కనిపించింది. జమ్మూ కాశ్మీర్లో పూంచ్లో భారీగా మంచు కురుస్తోంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రోడ్డుపై ఉన్న మంచును తొలగించారు. బుల్డోజర్ సాయంతో రహదారిని క్లీన్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు ఆధార్ నంబర్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా బ్యాటరీ ఎండ్ టు ఎండ్ జాడను గుర్తించడంతో పాటు సమర్థమైన రీసైక్లింగ్ ను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. నంబర్ బ్యాటరీపై స్పష్టంగా కనిపించేలా తొలగించడానికి వీలు లేకుండా ఉండాలన్నారు. మానవ మెదడులో ఎలందోలపై వరుస దాడులతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేయాలని కేకేఆర్ కు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించిన కేకేఆర్ ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.